ఓం గంగణపతే నమ ఐం సరస్వత్యే నమ ఓం నమ శివాయ శివాయ గురవే నమ క్లీం కృష్ణాయ గోవిందాయ గోపీజన వల్లభాయ శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమో నమః. యా దేవీ సర్వభూతేషు మాతృరూపేణ సంస్థితాః నమస్తస్యై 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 నమో నమః. శ్రీమాత్రే నమో నమః. క్రీం క్రీం మహాకాళికాయ నమో నమః. జయ గురు దత్తాత్రేయ నమ. గాయత్రీ పరంబికాయ నమో నమః. మాతృభ్యో పితృభ్యో ఋషిభ్యో గురుభ్యో నమో నమః. శ్రీమాత్రే నమో నమః. యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా నమస్కారం అండి. నేను పాలపర్తి గురునాథ శర్మ, జ్యోతిష్యం వాస్తు సిద్ధాంతని. మీకంతా కూడా గోచారరీత్యా గ్రహాల యొక్క స్థితిగతులు అంతా కూడా ఈ యొక్క మేషాది ద్వాదశ రాశుల వాళ్ళకి శ్రీ విశ్వాసనాథ సంవత్సరంలో వివాహ యోగం సిద్ధించాలి. ఆ ఏ రాశి వాళ్ళని ఏ రాశి వాళ్ళు వివాహం చేసుకుంటే గనక శీఘ్ర వివాహ యోగం సిద్ధిస్తుంది, అసలు జాతక చక్రం అంతా కూడా వివాహ యోగానికి ఎటువంటి పరిష్కారాలు ఆచరించాలి, ఏ రాశి వాళ్ళని చేసుకోకూడదు అనేది తెలుసుకుంటే కనుక శీఘ్రంగా వివాహ యోగం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది. అసలు కళ్యాణము అంటే జాతకరీత్యా ప్రధానంగా చూసుకుంటే ఈ యొక్క పూర్వజన్మలో చేసుకున్న పుణ్య ఫలితాన్ని అంతా కూడా ఆనందకరమైన జీవితం అంతా కూడా జీవించడానికి ప్రతి ఒక్క మానవుడంతా కూడా ప్రభావితం చేయడానికి వంశాభివృద్ధికి కారణమవుతుంది. ప్రధానంగా చూసుకుంటే వధూవరుల యొక్క వివాహం అంతా కూడా శీఘ్రంగా జరగడానికి కూడా, ఆలస్య వివాహాలకి జరగడానికి కూడా దానికి ఒక కారకత్వాలు అనేది ఉంటాయి అన్నమాట. ప్రధానంగా చూసుకుంటే జన్మజాతకం వశాత్తు లగ్న చక్రం ప్రామాణికమైంది. ఎప్పుడైనా కానీ రాశిని చూసుకున్నా లగ్నాన్ని చూసుకున్నా ప్రధానంగా లగ్నం అనేది లగ్నం అనేది ప్రామాణికంగా చూసుకోవాల్సి ఉంటుంది. రాశిని చూసుకుంటే కనుక రాశిని లగ్నంగా భావించి దాన్ని చూసుకోవాల్సి ఉంటుంది. ప్రధానంగా చూసుకుంటే జన్మ జాతకం ప్రకారంగా జన్మలగ్న వశాత్తు సప్తమ స్థానం బాగుండాలి. ప్రధానంగా సప్తమాధిపతి యొక్కరంగా ఉండాలి, మరియు ద్వితీయాధిపతి యొక్కరంగా ఉండాలి. అష్టమ స్థానంలో పాపగ్రహాల యొక్క కలయిక ఉండకూడదు, ఈ యొక్క దుష్టగ్రహాలు అనేది ఉండకూడదు. ప్రధానంగా అంటే పాపగ్రహాలు ఉండకూడదు అక్కడంతా కూడా. ప్రధానంగా షష్టాష్టకాలు అనేది వివాహానికి చేయకూడదు అని చెప్పేసి అంటారు. రాశి నుంచి చూసుకుంటే షష్టమ రాశి పనికిరాదు, అష్టమ రాశి పనికిరాదు. మరియు చూసుకుంటే వివాహం అనేది కూడా వైవాహ జీవితం అనేది చాలా శ్రేష్టమైన జీవితంగా చెప్పడం జరుగుతుంది. గృహస్థాశ్రమ జీవితం అని చెప్పేసి అంటారు. ప్రధానంగా చూసుకుంటే అన్యోన్యమైన దాంపత్యము, సుఖమైన జీవితం జీవించడానికి, భోగభాగ్యమైన జీవితం జీవించడానికి ప్రధానంగా ఎవరైతే గనక ప్రతినిత్యం కూడా అమ్మవారి ఆరాధన చేస్తారో జాతకరీత్యా సర్వ వివాహ ప్రతిబద్ధంగా దోష నివారణంతా కూడా జరిగి శీఘ్రంగా అతి శీఘ్రంగా కళ్యాణ యోగం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది. ప్రతినిత్యం కూడా ఈ యొక్క వివాహానికి ఎటువంటి జాతకాలు చూడాలి, వివాహానికి రాశి నుంచి ఎటువంటి జాతకాలు చేసుకోకూడదు అంటే ప్రధానంగా చూసుకుంటే జాతకం అనేది ప్రధానికంగా చెప్పడం జరుగుతుంది. అసలు వివాహ పొంతనలే చూసుకుంటున్నాం. ఈ పొంతనలో చూసుకుంటే ఈ యొక్క 36 పాయింట్లకి 18 వస్తే సరిపోతుందా, 24 వస్తే సరిపోతుందా అనేది ప్రామాణికంగా చూసుకుంటారు. ప్రధానంగా ఇదొకటే ప్రామాణికంగా, ఇదొక బేసిక్ మాత్రమే. మీరు పంచాంగంలో చూసుకునేది కానీ మీరు ప్రామాణికంగా గణాలు అంటే ప్రధానంగా చూసుకునేది గణాలు అని చెప్పేసి అనుకుంటారు. ఈ యొక్క మేలాపకం అంతా కూడా చూసుకుంటే ప్రధానంగా ఈ యొక్క 24 గుణాలంతా కూడా కేంద్రంగా యోగకరంగా ఉండాలి. 21 గుణాలకి కనీసం దానికంతా కూడా 80% అంతా కూడా రావాల్సి ఉంటుంది. అట్లా వివాహ యోగం చేసుకుంటే కనుక ఆ యొక్క అన్యోన్యమైన దాంపత్యం స్థిరంగా ఉంటుంది. అష్టైశ్వర్య భోగభాగ్యాలు స్థిరనివాసంగా ఉంటాయి. మహాలక్ష్మి కటాక్షం కలుగుతుంది. అఖండమైన దీర్ఘ సుమంగళ యోగం సిద్ధిస్తుంది. ఇప్పుడు అంతా కూడా చూసుకుంటే ప్రస్తుత కాలంలో అంతా కూడా జాతక ప్రభావం అనేది చూసుకోకుండా వివాహం చేసుకోవడం వల్ల ఎక్కువగా విడాకులు తీసుకోవడం, డైవర్స్ కేసెస్ ఎక్కువగా అవుతుండడం, ఆలస్య వివాహాలు అవుతుండడం, ఈ యొక్క ద్వితీయార్థంలో అంటే జీవితంలో ద్వితీయార్థంలో అంతా కూడా వివాహ యోగం ఉండడం, ప్రధానంగా 30 దాటిన తర్వాత కానీ 35 దాటిన తర్వాత కానీ 40 దాటిన తర్వాత కూడా వివాహాలు అవుతూ ఉంటాయి కొంతమందికి. ఎందుకు అట్లా జరుగుతున్నాయి అంటే జన్మజాతకంలో కనుక ఈ యొక్క నవమ స్థానంలో పాపగ్రహాలు ఉంటే కనుక ప్రధానంగా చూసుకుంటే కొన్ని నవమ స్థానము, చతుర్థ స్థానము, పంచమ స్థానం అని చెప్పేసి అంటారు. ఈ యొక్క స్థానాలు ప్రధానంగా కూడా పాపగ్రహాలు ఉంటాయి కనుక ఆలస్య వివాహాలు అవడానికి ఆస్కారం ఉంటుంది. ప్రధానంగా చూసుకుంటే పితృశాపం, పితృదోషం కారణమవుతుంది. మరియు ఇక్కడ ప్రధానంగా చూసుకుంటే కొన్ని దోషాలు అనేది ఉంటాయి అన్నమాట. కలత్ర దోషం అని చెప్పేసి, తర్వాత మాంగళ్య దోషం అని చెప్పేసి అంటే ఇక్కడ చూసుకుంటే అష్టమ స్థానాన్ని మాంగళ్య దోషం అంటారు. ప్రధానంగా చూసుకుంటే ప్రధానంగా జన్మజాతకంలో చూసుకుంటే పురుషుడికి అంతా కూడా బృహస్పతి యోగకరంగా ఉండాలి, గురుబలం బాగా ఉండాలి, మరియు శుక్రుడు కలత్ర కారకుడు అవుతాడు. ఈ యొక్క
పురుష జాతకంలో చూసుకుంటే శుక్రుడు యొక్కరంగా ఉంటే కలత్రకారకుడు అవుతుంది. శీఘ్రంగా కళ్యాణ యోగం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది. సప్తమాధిపతి, అష్టమాధిపతి, ద్వితీయాధిపతి, ఈ యొక్క పంచమాధిపతి యొక్కరంగా ఉండాలి. ఈ యొక్క దశ అంతర్దశలోనే వివాహం అవుతుంది. సప్తమాధిపతి ఒక దశలో వివాహ యోగం అవ్వచ్చు. కొంతమందికి పంచమాధిపతి యొక్క దశలో అంతా కూడా వివాహ యోగం అవ్వచ్చు. కొంతమందికి అంతా కూడా చూసుకుంటే లగ్నాధిపతి యొక్క దశలో అంతా కూడా, లగ్నాధిపతి అంతర్దశలో అంతా కూడా వివాహ యోగం అవడానికి ఆస్కారం ఉంటుంది. ప్రధానంగా వివాహ యోగం అనేది, వివాహ జీవితం అనేది అంతా కూడా శ్రేష్టమైన జీవితంగా చెప్పడం జరుగుతుంది. వంశాభివృద్ధికి కారణమవుతుంది. జీవితం అంతా కూడా సాఫల్యం చేసుకోవడానికి ఆస్కారం ఉంటుంది. ప్రధానంగా చూసుకుంటే యజ్ఞ హోమాది కార్యక్రమాలు చేసుకోవాలంటే కనుక వివాహ యోగం చేసుకున్న వాళ్ళు మాత్రమే, దంపతులు మాత్రమే దీనికి అర్హులుగా ఉంటారన్నమాట. ప్రధానంగా చూసుకుంటే వంశాభివృద్ధికి కారణమైన ఈ యొక్క వివాహ యోగానికి ఏ రాశి వాళ్ళు ఏ రాశి వాళ్ళని చేసుకోకూడదు అనేది మాత్రమే ఇప్పుడు చెప్పడం జరుగుతుంది, విశ్లేషణ చేయడం జరుగుతుంది. మేషాది ద్వాదశ రాశుల వాళ్ళు ప్రధానంగా ఈ యొక్క మేషరాశి వాళ్ళని చూసుకుంటే ఈ రాశి వాళ్ళని చేసుకోకూడదు అని తెలిసిందనుకోండి. ప్రధానంగా మీకు అంతా కూడా ఎటువంటి జాతకాలు చూసుకోవాలి, దీని ప్రామాణికం అంతా కూడా ఏ రకంగా చూసుకోవాలి అనేది విశ్లేషణ చేసుకుంటే కనుక, జన్మ జాతకాన్ని పొంతలను చూసుకుంటే, కంపారిబిలిటీ చూసుకుంటే కనుక అందరికీ కూడా తెలుస్తుంది. ప్రధానంగా చూసుకుంటే మీ యొక్క జన్మ జాతకాన్ని అంతా కూడా ఈ యొక్క జత చేసి అంతా కూడా చూసుకోవాల్సి ఉంటుంది. వధువరుల జాతకం అంతా కూడా చూసుకొని విశ్లేషణ చేసుకొని ఇద్దరు జాతకాలంతా కూడా చూసిన తర్వాత మాత్రమే వివాహానికి యోగకరంగా ఉంటుంది. ఈ యొక్క ప్రధానంగా మీరంతా కూడా చూసుకొని జాతకాన్ని చూపించుకున్న తర్వాత వివాహానికి అంతా కూడా మీరు చేసుకుంటే గనక ఆ యొక్క దాంపత్యం అంతా కూడా సుఖవంతంగా అష్టైశ్వర్య యోగంతో శీఘ్రంగా సంతాన యోగం సిద్ధించడానికి, అన్యూనమైన దాంపత్యం జీవించడానికి, స్థిరకాలం అంతా కూడా ఆ దాంపత్యం స్థిరంగా ఉండడానికి ఆస్కారం ఉంటుంది. ప్రతినిత్యం కూడా మంగళగౌరి దేవి ఆరాధన చేసుకోవడం, సువాసిని అక్షయ విధానం చేసుకోవడం, శివపార్వతుల కళ్యాణం ఆచరించడం, సుబ్రహ్మణ్య స్వామి కళ్యాణం ఆచరించడం వల్ల అతి శీఘ్రంగా కళ్యాణ యోగం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది. మీ జాతకంలో వివాహ యోగం ఎప్పుడవుతుంది, ఏ రకంగా శాంతి పూజలు ఆచరిస్తే కనుక వివాహ యోగం సిద్ధిస్తుంది అనేది మమ్మల్ని సంప్రదిస్తే కనుక మీకు అంతా కూడా విశ్లేషణ చేసి దానికంతా కూడా పరిష్కారం చెప్పడం జరుగుతుంది. శీఘ్రంగా వివాహ యోగం సిద్ధించాలి అని చెప్పేసి అంటే కనుక ప్రతినిత్యం కూడా అమ్మవారికి పసుపు కొమ్ములతో మీరంతా కూడా మాలని వేసుకోవడం అష్టైశ్వర్య యోగం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది. పసుకొమ్మల మాలంతా కూడా అమ్మవారి మెడలో హారంగా చేసి మీరంతా కూడా ఈ యొక్క అలంకరణ చేస్తూ ఉంటే కనుక ప్రతినిత్యం మంగళవారం, గురువారం, శుక్రవారం రోజున ఈ యొక్క పసుకొమ్మల మాలనంతా కూడా హారంలాగా చేసి వేస్తూ ఉంటే కనుక అతి శీఘ్రంగా కళ్యాణ యోగం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది. ఆడించిన పసుపుని కానీ, ఆడించిన కుంకుమ కానీ దేవాలయ ప్రాంగణంలో దానంగా ఇస్తూ ఉండాలి. మంగళవారం రోజున కానీ, శుక్రవారం రోజున కానీ, గురువారం రోజున కానీ, ఆదివారం రోజున కానీ ఈ యొక్క పసుపు కుంకుమ అంతా కూడా దానంగా ఇస్తూ ఉండాలి దేవాలయ ప్రాంగణంలో. తద్వారా శీఘ్రంగా కళ్యాణ యోగం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది. మేషాది ద్వాదశ రాశుల వాళ్ళు వివాహ యోగానికి ఏ రాశుల వాళ్ళని చేసుకోకూడదు అంతా కూడా ఇప్పుడు విశ్లేషణ చేయడం జరుగుతుంది, అంతా కూడా తెలుసుకుందాం. కర్కాటక రాశి జాతకులకి ఈ రాశి వాళ్ళ అంత అనుకూలత కాదు. ఏ రాశి వాళ్ళని చేసుకుంటే వివాహ యోగం అవుతుందో తెలుసుకుంటున్నాం. ఏ రాశి వాళ్ళని చేసుకోకూడదో కూడా విశ్లేషణ చేయడం జరుగుతుంది. ప్రధానంగా ఎందుకు కారణాలు కూడా చెప్పడం జరుగుతుంది. కర్కాటక రాశి జాతకులు ఈ రాశి వాళ్ళని వివాహం చేసుకోకూడదు, తద్వారా మీకు మంచి జరుగుతుంది. ఎందుకు జరుగుతుంది అని చెప్పేసి అంటే లోతైన విశ్లేషణ చేసుకుంటే గనక ఇటువంటి జాతకాలను వివాహం చేసుకోవడం వల్ల తరచుగా మీకు అంతా కూడా మనస్పర్ధలు రావడానికి ఆస్కారం ఉంటుంది. ప్రధానంగా చూసుకుంటే కర్కాటక రాశి జాతకులు స్వరాశి అయిన కర్కాటక రాశి జాతకుల్ని వివాహం చేసుకోకూడదు. ఎందుకు చేసుకోకూడదు అంటే దశానాథుడు మహార్దశ అంతా కూడా ఒక్కటే ఉంటుంది. మీకు అంతర్దశలో అంతా కూడా గ్రహాలు యొక్కరంగా లేకుండా, గోచార రీత్యా గ్రహాలు యొక్కరంగా లేకపోయినా, ప్రధానంగా శనీశ్వరుడు, బృహస్పతి, శుక్రుడు, అంగారకుడు యొక్కరంగా లేకపోయినా, సప్తమాధిపతి యొక్కరంగా లేకపోయినా ఈ యొక్క స్థితి అంతా కూడా అనుకూలత ఉండదు అన్నమాట. జన్మజాతకంలో మిత్రత్వం ఉండదు, తద్వారా వివాహ యోగానికి అనుకూలత కాదు అని చెప్పేసి విశ్లేషణ చేయడం జరుగుతుంది. కొన్ని ప్రత్యేకమైన సందర్భాల్లో మాత్రమే చేయొచ్చు, పాదవేదాలతో చేయొచ్చు అని చెప్పేసి అంటారు. జాతకాన్ని లోతైన విశ్లేషణ చేయాల్సి ఉంటుంది. ఆలస్య సంతానం రావడం కానీ, ఈ యొక్క హెల్త్ ఇష్యూస్ రావడం కానీ, ఆర్థికమైన సమస్యలు రావడం కానీ ఆస్కారం ఉంటుంది. ప్రధానంగా చూసుకుంటే ద్వితీయ స్థానం కర్కాటక రాశి నుంచి ద్వితీయ స్థానం సింహరాశి జాతకులను కూడా అంత అనుకూలత ఉండదు అన్నమాట. కర్కాటక రాశి జాతకులకి సింహరాశి జాతకులు కూడా మిత్రత్వం ఉండదు, అంతే అనుకూలత కాదు అని చెప్పేసి చెప్పడం జరుగుతుంది. ఎందుకు అనుకూలత కాదు అని చెప్పేసి అనుకుంటే కనుక గ్రహమైత్రి ఉన్నప్పుడు కూడా దశ యోగం ఉండదు అన్నమాట. ద్వితీయ వ్యయస్థానాలు అంత అనుకూలత ఉండదన్నమాట. మైత్రత్వం ఉండదు, అన్యోన్య దాంపత్యం ఉండదు, తరచుగా గొడవ పడుతూ ఉండడం, మనస్పర్ధలు రావడం కానీ, శనీశ్వరుడు అనుకూలత ఉండదు. ప్రధానంగా చూసుకుంటే కొన్ని రాశుల వాళ్ళకి అనుకూలత ఉండదు. ఎందుకు సప్తమాధిపతి శనీశ్వరుడు అయినా కాబట్టి ఇక్కడ సూర్య భగవానుడు శనీశ్వరుడికి అంత మిత్రత్వం ఉండదు, వైర్యం ఉంటారు కాబట్టి అందుకని చెప్పేసి అనుకూలత ఉంటుంది అన్నమాట. ప్రధానంగా వ్యయ స్థానం అంతా కూడా చూసుకుంటే మిథున రాశి కూడా అంత యోగకరం కాదు. 12వ స్థానాది రాశి అయినా ఈ యొక్క కర్కాటక రాశి జాతకులకి అంతా కూడా మిథున రాశి అంతా కూడా అంత అనుకూలత కాదు అని చెప్పేసి చెప్పడం జరుగుతుంది. ఎందుకు అనుకూలత కాదు అంటే మిథున రాశి అధిపతి బుధుడు కావున, మరియు
కర్కాటక రాశి అధిపతి చంద్రభగవానుడు కావున మిత్రత్వం కుదరదు అనమాట. తద్వారా అనుకూలత ఉండదు అని చెప్పేసి చెప్పడం జరుగుతుంది. ప్రధానంగా చూసుకుంటే ఈ యొక్క మూడో రాశి అంతా కూడా చూసుకుంటే కన్యా రాశి కూడా అంత అనుకూలత ఉండదు. కొన్ని ప్రత్యేకమైన సందర్భాల్లో మాత్రం ఈ వివాహానికి అనుకూలత ఉంటుంది అని చెప్పడం జరుగుతుంది. మరియు సప్తమ స్థానం అంతా కూడా అంత అనుకూలత ఉండదు. సప్తమ రాశి ఏమవుతుందంటే మకర రాశి అవుతుంది. మకర రాశి కూడా అంత అనుకూలత ఉండదు. అందుకే సప్తమాధిపతి శనీశ్వరుడు అయినాడు. శనీశ్వరుడు మరి అష్టమాధిపతి కూడా శనీశ్వరుడు అయినాడు. కొన్ని ప్రత్యేకమైన సందర్భంలో మాత్రమే అనుకూలత ఉంటుంది. ఎక్కువ శాతం సప్తమాధిపతి అంత అనుకూలత కాదు అని చెప్పేసి తెలియడం జరిగింది. ఈ యొక్క జాతకులంతా కూడా ఈ రాశి వాళ్ళని వివాహం చేసుకోకుండా మంచి జాతకాలు చూసుకొనేసి ఈ వివాహానికి అంతా కూడా విశ్లేషణ చేసుకొని లోతైన విశ్లేషణ చేసుకొని వివాహానికి అంతా పూనుకుంటే కనుక అతి శీఘ్రంగా కళ్యాణ యోగం సిద్ధించడానికి మీకు అన్యూన్యమైన దాపత్యము, సుఖమైన జీవితము, సుఖమైన సంసారం కలగడానికి, భోగభాగ్యమైన సుఖ జీవితం, రాజ్య భోగాలు కలగడానికి ఆస్కారం ఉంటుంది. వంశాభివృద్ధి కలగడానికి ఆస్కారం ఉంటుంది. శాశ్వతంగా మీ జీవితం అంతా కూడా ఆనందంగా ఉండడానికి ఆస్కారం ఉంటుంది. ఎటువంటి కష్టాలు, ఇబ్బందులు అంతా కూడా లేకుండా, విఘ్నాలంతా కూడా లేకుండా ఆనందమైన జీవితం జీవించడానికి ఆస్కారం ఉంటుంది. ప్రతినిత్యం కూడా అమ్మవారి ఆరాధన చేయండి. ప్రతినిత్యం కూడా శివపార్వతుల కళ్యాణం ఆచరించండి. సీతారాముల కళ్యాణం ఆచరించండి. ఈ యొక్క వెంకటేశ్వర స్వామి కళ్యాణం అంతా కూడా ఆచరించడం వల్ల అతి శీఘ్రంగా కళ్యాణ యోగం తీర్చడానికి ఆస్కారం ఉంటుంది. బగ్లాముఖి శాంతి హోమాది కార్యక్రమాలు, మేధా దక్షిణమూర్తి దత్తాత్రేయ హోమాది కార్యక్రమాలు, కాలభైరవ శాంతి హోమాది కార్యక్రమాలు, వటకు భైరవ శాంతి హోమాది కార్యక్రమాలు ఆచరించడం వల్ల మీకంతా కూడా అతి శీఘ్రంగా కళ్యాణ యోగం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది. వారాహిదేవికి కూడా విశేషంగా పూజ చేయడం వల్ల ఎటువంటి కష్టాలు ఉన్నా కానీ తీరిపోతాయి. తద్వారా మీకు అంతా కూడా అతి శీఘ్రంగా వివాహ యోగం సిద్ధించడానికి జన్మజాతకమే ప్రధానమైన జాతకంగా ఉంటుంది. విశ్లేషణ చేసుకొని మీరంతా కూడా పరిష్కారం చేసుకోవడం వల్ల అతి శీఘ్రంగా కళ్యాణ యోగం సిద్ధిస్తుంది. మాకంతా కూడా మీరు సంప్రదించి మీరు అపాయింట్మెంట్ తీసుకొని జాతకాన్ని విశ్లేషణ చేసుకుంటే కనుక మీకు వివాహం ఎప్పుడవుతుంది, ఎందుకు వివాహం ఆలస్యం అవుతుంది, దానికి కారణాలు ఏంటి, ప్రధానమైన కారణాలు ఏముంటాయి, పితృదోషం ఉండొచ్చు, పితృశాపం ఉండొచ్చు, మాతృమూలకైన పితృదోషం ఉండొచ్చు, సంతానం అంతా కూడా ఆలస్యం అవుతూ ఉంటే కనుక కొంతమందికి ఆలస్య సంతానాలు అవుతున్నాయి, డైవర్స్ కేసెస్ అవుతున్నాయి అంటే ఈ యొక్క కాలసర్ప దోషం అయిన ఉండొచ్చు, అంగారక దోషం, మాంగళిక దోషం మరియు మాంగళ్య దోషం, అష్టమ స్థానం మాంగళ్య దోషం కావచ్చు. ఇటువంటి దోషాలంతా కూడా అయి ఉండొచ్చు. కానీ ఏది ప్రామాణికం అనేది జన్మజాతకం చూసుకొని విశ్లేషణ చేసుకుంటే మాత్రమే తెలుస్తుంది. తద్వారా పూర్వజన్మ కర్మ సిద్ధాంతాన్ని బట్టి ఈ జన్మలో చేసుకున్న మీరు యొక్కరమైన జీవితం జీవించడానికి ఎటువంటి పరిష్కారం ఆచరించాలని తెలుసుకోవడం జరుగుతుంది. ఈ యొక్క పూర్వీకులు చేసిన శాపాల వల్ల కూడా వివాహం ఆలస్యం అవుతూ ఉంటాడు. ప్రధానంగా పితృదోషం అనేది పితృశాపంగా పరిణించి మీకు ఆలస్యంగా వివాహం అవుతూ ఉండడం ఇదొక కారణంగా చెప్పడం జరుగుతుంది. కొంతమంది ఎన్ని సంబంధాలు చూస్తున్నా కానీ వివాహం ఆలస్యం అవుతుందంటే వాళ్ళకి జాతకంలో ప్రతిబంధకాలు ఎక్కువ ఉన్నాయని చెప్పేసి తెలుసుకోవడం జరుగుతుంది. ఇటువంటి శాంతి హోమాది కార్యక్రమాలు చేసుకుంటే మీకు మంచి కళ్యాణ యోగం తీస్తుంది. ఆనందమైన జీవితం జీవించడానికి ఆస్కారం ఉంటుంది. శ్రీమాత్రే నమః.